అందరికీ నమస్కారం అండి. మార్చ్ 10 మా పెళ్లి రోజు. అయితే ఈసారి విశేషం ఏంటంటే 40 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నాయి మా పెళ్లి జరిగి. 1984 10th మార్చ్ మా వెడ్డింగ్ డే. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అప్పటికి ఇప్పటికి కూడా చాలా మార్పులొచ్చినాయి సొసైటీలో. అప్పటి మా జనరేషన్ ఆలోచన విధానము, ఇప్పటి జనరేషన్ ఆలోచన విధానం. ఇంకొకటేంటంటే ముఖ్యంగా పేరెంట్స్‌లో వచ్చిన మార్పు. ఆడపెళ్లి వాళ్ళు కావచ్చు, మగపెళ్లి వాళ్ళు కావచ్చు. ఈ మార్పులన్నీ చూస్తుంటే కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ నేను కూడా మా మెమరీస్ అన్నీ కూడా మా వాళ్ళందరితో పంచుకున్నట్టు ఉంటుంది. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. అప్పట్లో ఏంటంటే ఆడపిల్లలు గానీ, ఆడపిల్ల పేరెంట్స్ గానీ ఒక ఆలోచన ఉండేది. ఏంటంటే నలుగురు ఉంటే బాగుంటుంది అమ్మాయికి. ఆ అమ్మాయి వెళ్ళిన ఇంట్లో అమ్మాయికి మంచి సపోర్ట్ ఉంటుంది, రక్షణ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది అనే కొన్ని ఆలోచన విధానాలు ఉండేవి. అందుకని ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే అబ్బాయి బుద్ధిమంతుడా అని అడిగేవాళ్ళు. అదొక్కటైతే చాలు. మరి అమ్మాయిలకి ఏముండేవి సహజంగా? తనకు కాబోయే భర్త అందంగా ఉండాలి నలుగురి మధ్య. అంతే. అప్పట్లో సింపుల్గా ఇంతే ఉండేవి. ఈ ప్యాకేజీలు ఇవన్నీ మనకు తెలియవు అప్పట్లో. శాలరీ ఎంతో కూడా తెలీదు. అలా అప్పటికిప్పటికి మార్పులు. ఇప్పటి జనరేషన్లో ఏమవుతున్నదంటే మగపెళ్లి వాళ్ళ నుంచి ఫోన్లు వస్తే ఆడపిల్లి వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే అబ్బాయి ప్యాకేజీ ఎంత? అబ్బాయికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా? మంచివాడేనా? బుద్ధిమంతుడా? అని అడగాల్సిన ప్లేస్లో ఫస్ట్ అడిగేది ప్యాకేజ్ అడుగుతున్నారు. వాళ్ళకి 10 లక్షలు ఉంటే 20 అడుగుతారు, 18 ఉంటే 25 అడుగుతున్నారు. సో మనీకి ఇంపార్టెన్స్ ఇప్పుడు పెరిగింది. ఎందుకంటే అందరూ నేను చెప్పట్లేదు, 90% నేను చూసినవి, నేను అబ్జర్వ్ చేసినవి, మా వాళ్ళకి సంబంధించినవి, మా మగ పిల్లలకి మేము చూసిన సంబంధాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను. ఆడపిల్లి వాళ్ళ వైఖరిలో ఉన్న మార్పు అనమాట. అయితే ఇక్కడ మా విషయానికి వస్తే ఎట్లా ఉండేదంటే మా చిన్నప్పుడు బంధువులు బాగా వస్తుండేవాళ్ళు. మేము కాజీపేటలో ఉండేవాళ్ళం, అది సెంటరు. మా నాన్నకేమో ఫస్ట్ వాళ్ళు 7 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. అయితే అందులో 2 అన్నదమ్ములు పోయారు. ఇంకా మా పెదనాన్న కంటే కూడా మా నాన్నే మొత్తం బాధ్యతలన్నీ తీసుకోవడం వల్ల అందరూ కూడా మా నాన్ననే పెద్దన్నయ్యలాగా భావించేవారు. ఈవెన్ మా పెదనాన్న కూడా తమ్ముడిని ఎంతో ఆదరంగా, రెస్పెక్ట్గా చూసేవారు. కానీ మా నాన్న మాత్రం అన్నయ్యని అన్నయ్యలాగానే చూసుకునేవారు, చాలా గౌరవంగా. ఇదంతా మా నాన్న సైడ్ ఫ్యామిలీ. ఎప్పుడు తరచుగా బంధువులు అంటే తద్దినాలు అవన్నీ కూడా మా ఇంట్లోనే పెడుతుండేవాళ్ళు. పండగలకు కూడా కాజీపేటలో అందరూ వస్తూ ఉండేవాళ్ళు. చాలా ఇష్టం నాకు అప్పటి సన్నివేశాలు గుర్తొస్తే. ఇక మా అమ్మ సైడ్ ఏంటంటే మా అమ్మకి 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు. మా అమ్మే పెద్ద. ఎక్కువ మా మావయ్య, మా పెద్ద మావయ్య, ఆయన రామోయ్య అనేవాళ్ళం. మా రామోయ్య వస్తూ ఉండేవాడు కాజీపేటలో ఉన్నప్పుడు. ఇట్లా ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తూ పోతుండడం. సెలవులు వస్తే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోవడం. అక్కడ పిన్ని పిల్లలు, మావయ్య పిల్లలు, మా చిన్న మావయ్యతో గొడవలు, ఇవన్నీ ఎటు చూసినా సందడి. అలా ఉండేది మాకు. అందుకని నాకేంటంటే ఎక్కువ మంది ఉన్న ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. పర్సనల్గా మా అమ్మతో చెప్పేశాను అప్పుడే, పెళ్ళికి ముందే, ఎక్కువ మంది ఉండాలి, అట్లా ఉంటేనే బాగుంటుంది అని. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారంటే కొన్ని క్వశ్చన్స్, నేను నా అనుభవం కూడా చెప్తున్నాను, నేను ఫేస్ చేసిన విషయాలు కూడా చెప్తున్నాను. అబ్బాయి తల్లిదండ్రి అబ్బాయితోనే ఉంటారా అండి అని అడుగుతున్నారండి ఆడపిల్లి వాళ్ళు. అబ్బాయి తల్లిదండ్రి అబ్బాయితో ఉండడం ఏంటి? అబ్బాయే పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రి దగ్గర ఉంటున్నాడు కదా. నేను అదే మాట అన్నాను. వాళ్ళు నొచ్చుకున్నారేమో తెలియదు పాపం. అయితే ఈ మధ్య పెళ్లి సంబంధాలు చూసే క్రమంలో నేను ఫోన్ చేసినప్పుడు ఒక ఆయన అడిగాడు అనమాట ఇదే ప్రశ్న. అడిగితే నేను చెప్పాను, అబ్బాయి ఇప్పుడే కాదండి, మొదటి నుంచి వాళ్ళ అమ్మ నాన్నతోనే ఉంటున్నాడు. వాడు కడుపులో ఉన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్నతోనే ఉంటున్నాడు. ఇప్పుడు వాళ్ళతోనే ఉంటున్నాడు, ఎప్పటికీ వాళ్ళతోనే ఉంటాడు. అంతేగాని వాళ్ళు వీటితో ఉండడము అనేది మీనింగ్లెస్ కదండి అని చెప్పాను. ఆ సంబంధం పోయింది. తర్వాత ఇప్పుడు ఇంకొక సంబంధం కూడా వచ్చింది. వాళ్ళు ఏమడుగుతున్నారంటే జాయింట్ ఫ్యామిలీ అండి, తల్లిదండ్రి ఇంట్లో ఉంటారా? ఒక కొడుకుకి తల్లిదండ్రి పుట్టినప్పటి నుంచి వాడు వాళ్ళతోనే ఉంటున్నవాడు జాయింట్ ఎలా అయింది? నేను అది అడిగాను. ఏమంటే జాయింట్ ఫ్యామిలీ అంటే ఒక చిన్న క్లారిఫికేషన్ నేను ఇస్తానండి మీకు. జాయింట్ ఫ్యామిలీ అంటే అన్నదమ్ములు అందరూ కలిసి ఉంటే దాన్ని జాయింట్ ఫ్యామిలీ అంటారు. కానీ తల్లిదండ్రులు, పిల్లాడు అందరూ కలిసి ఒకే ఇంట్లో పుట్టుక నుంచి ఉంటున్నాడు వాడు, దాన్ని జాయింట్ ఫ్యామిలీ ఎట్లా అంటారండి? అక్కడ జాయింట్ ఎక్కడ ఉందండి అని అడిగాను. సో వాళ్ళు కూడా ఫీల్ అయినట్టున్నారు. ఎందుకంటే కొన్ని ప్రశ్నలు ఇంత అనాగరికంగా ఉన్నప్పుడు వాటికి సరైన జవాబు చెప్పక తప్పదు.
నలుగురు కావాలి, సందడి కావాలి అని అనుకున్నాము మేము అప్పట్లో. అది ఇట్లా చివరికి ఎవ్వరు వద్దు మనమే ఉందాము అంటే జీవితంలో డిప్రెషన్‌కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఆ నలుగురి మధ్య గొడవలు ఉండవా అంటే అది వేరే విషయం. అభిప్రాయ భేదాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ మళ్ళీ సర్దుకుపోతాం. అందులో ఒక ఆనందం ఉంటుంది. అట్లా ఇహ మా అత్తగారింటి వైపు వాళ్ళేంటంటే మా అత్తగారికి ఆవిడతో కూడా కలిపి 6 అక్కచెల్లెళ్ళు. మా అత్తగారు 2 అనమాట. రెండో నెంబర్ ఆవిడది. అంటే నాకు మా అత్తగారి సైడు 6 అత్తగారులు. మా అత్తగారికి 4 అన్నదమ్ములున్నారు. 4 తమ్ముళ్ళే ఆవిడకి. మొత్తం వీళ్ళు 10 మంది. ఆ 10 మంది పిల్లలు, మళ్ళా వాళ్ళ పిల్లలు ఇలా మొత్తం సిటీలో చాలామందున్నారు. వేరే కంట్రీస్‌కెళ్ళిన వాళ్ళు గానీ. ఎప్పుడూ సందడే ఇక్కడ. నేనేదైతే కోరుకున్నానో అది జరిగింది. కాకపోతే ఏంటంటే అప్పట్లో తొందరగా కలవలేకపోయాను. భయంగా ఉండేది. 21 కంప్లీట్ అయింది నా మ్యారేజ్ అప్పుడు నాకు. చాలా భయంగా ఉండేదనమాట. ఎవరితో మాట్లాడాలన్నా కొత్త వాళ్ళతో ఇంతమందిని చూసి. అది మొదట్లో వీళ్ళు పొగరనుకున్నారు, చేశారు. తర్వాత క్రమేణా అర్థం చేసుకున్నారు. ఇప్పుడేంటంటే అందరం ఎప్పుడు ఏదో ఒక అకేషన్ క్రియేట్ చేసుకుంటారు కొన్నిసార్లు కొంతమంది. చేసి అందరూ కలుస్తూ ఉంటారు. సో ఇది నేను కోరుకున్నది మాత్రం నాకు నిజంగా చాలా బాగుందిది. అలాగే మా మామగారి సైడ్. మా మామగారికి ఒక్కరే అన్నయ్య. 93+ ఆయనిప్పుడు. మా పెద్దత్తగారు. ఆవిడ ఇప్పుడు లేరు. ఆవిడ కూడా చాలా బాగా ఉండేవారు. వాళ్ళకి 5 కొడుకులు. 5 మంచి వెల్ సెటిల్డ్. మా పెద్దత్తగారు అనేవారు, శ్యామల నువ్వు మాకు 6వ కోడలివమ్మా అని చెప్పి. ఇంతమంది మధ్య ఇంత సెక్యూర్డ్‌గా ఉంటుంటే ఇంతకంటే కావాల్సిందేంటండి? ప్యాకేజీలు, లక్షలు, కోట్లు ఏం మనశ్శాంతి ఇస్తాయి మనకి? అయితే అభిప్రాయ భేదాలంటే ఖచ్చితంగా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను. ఉంటాయి. సర్దుకుపోతూ ఉంటాం. ఇక్కడొచ్చేసి మా ఫ్యామిలీ విషయంలో చెప్పాలంటే ఇది మీకు పనికొస్తుంది ఈ విషయం. అంటే ముఖ్యంగా యంగ్‌స్టర్స్‌కి అది నేను చెప్పదలుచుకున్న విషయం. ఈ వీడియో చేసే పర్పస్ కూడా అదే. అయిందానికి కాందానికి డైవర్స్‌లని పరిగెడుతున్నారు పెళ్ళిళ్ళైనాక. పెళ్ళిళ్ళకి ముందేమో డబ్బు, ప్యాకేజీలు ఇవన్నీ కావాలి. లగ్జరీస్ కావాలి. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని డైవర్స్ కేసులు నాకు తెలిసి ఎలా ఉంటున్నాయంటే ఈ ప్యాకేజీలు అమ్మాయిలు, అబ్బాయిల జోరు ఎలా ఉంటుందంటే అర్ధరాత్రి, అపరాత్రి ఇంటికొస్తారు. ఆ అడ్డమైన డ్రెస్సులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అలాగే వస్తూ నిద్ర కళ్ళతోటి ఏవో ప్యాకెట్స్ తెచ్చుకుంటారు. అవి తినేస్తారు. అస్సలు డిసిప్లిన్ లేని లైఫ్ గడుపుతున్నారు. డిసిప్లిన్ లేకపోతే మనశ్శాంతి ఉండదు. ఒక పద్ధతిగా మనమే కొన్ని నియమాలు పెట్టుకొని వాటిని అనుసరిస్తూ ఉంటే కష్టమైనా పర్వాలేదు. ఎట్లా అంటే స్నానం చేయందే టిఫిన్ తినకూడదు, స్నానం చేయందే వంట చేయకూడదు. ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి కష్టమే. కానీ అలవాటైందనుకోండి ఎంతో హ్యాపీగా ఉంటుంది. అది ఎన్నో మంచి అలవాట్లకు దారితీస్తుంది. ప్రతి విషయంలో డిసిప్లిన్ ఉండాలి. ఫలానా టైంకి లేవాలి, ఫలానా టైంకి డే మొత్తం మంచి షెడ్యూల్ వేసుకోవాలి. వీళ్ళకి షెడ్యూల్స్ లేవు. అందరూ కాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని మంచి ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళేంటంటే ఎంత నైట్ అన్నా డ్యూటీ నుంచి రాని, ఏమన్నా రాని పిల్లలు చక్కగా పూజా పునస్కారం చేసుకోవడము, లేదంటే ఇక ఆ టైంకి టిఫిన్ కూడా స్నానాలు చేసాక తినడం, ఇలాంటి కొన్ని మంచి అలవాట్లు ఉన్న వాళ్ళని కూడా చూస్తున్నాను నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఎందుకంటే అందరినీ ఒకటేలాగా ట్రీట్ చేస్తుంటే బాధపడతారు మంచివాళ్ళు. అలా ఒక పద్ధతి లేకుండా అయిపోయి అర్ధరాత్రి అపరాత్రి రావడం. ఇంకా ఏంటంటే ఎంత జీతం పెరుగుతుంటే అంత లగ్జరీస్. ఆ లగ్జరీస్కి ఇన్స్టాల్మెంట్స్, ఈఎంఐస్ అంటారు స్టైల్గా. దాని మీద కనిపించిన ప్రతి వస్తువు కొనేసుకోవడం. తర్వాత అప్పుల పాలవడం. అక్కడ ఫైనాన్షియల్గా దెబ్బతిని నువ్వా నేనా అని ఇద్దరు పోట్లాడుకోవడం. ఆ లవ్ మ్యారేజ్లు అప్పటి అట్రాక్షన్స్ అవన్నీ ఎగిరిపోతాయి. ప్రాక్టికల్ లైఫ్కి వచ్చేసరికి వీళ్ళు గొడవలు పడిపోతుంటారు. ఆ గొడవలు తీర్చేందుకు పెద్దవాళ్ళు అందుబాటులో ఉండరు. ఎందుకంటే కొన్ని లవ్ మ్యారేజెస్ ఉంటాయి. ఏ పెద్దవాళ్ళు వచ్చి కలగజేసుకుంటారు ఇట్లాంటి విషయాల్లో. కాబట్టి వాళ్ళు ఏమవుతుందంటే వెంటనే డైవర్స్ అలా అవుతున్నాయి. అందుకని ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రస్ట్రేషన్స్. దీనికి కారణం ఏంటి అంటే డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చి పర్సనల్ డిసిప్లిన్, ఒక ప్లానింగ్, ఒక లైఫ్ స్టైలు అంటూ ఒక పద్ధతిగా లేకపోవడం వల్ల జరుగుతున్నాయి ఇవన్నీ. కాబట్టి వీటికంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా, ఉంటే కనుక మనకి సరైన గైడెన్స్ ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మనకుండే ఆ గొప్ప కాన్ఫిడెన్సే వేరుంటుంది అనే జ్ఞానం పేరెంట్స్ పిల్లలకి క్రియేట్ చేయాలి. ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్. ఎందుకంటే అమ్మాయి అక్కడికి వెళుతోంది, అబ్బాయి మన ఇంటికి రావట్లేదు కదా. అందుకని అమ్మాయికి అన్నీ కూడా మీరు మెంటలీ పాజిటివ్గా ఇవన్నీ క్రియేట్ చేసి పంపించాలి. అప్పుడు అక్కడికి వచ్చాక అడ్జస్ట్ అవుతుంది. కొత్తలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్న తర్వాత అడ్జస్ట్ అయిపోతారు. నలుగురి మధ్య ఉంటే డిప్రెషన్కి వెళ్ళడు ఏ మనిషి కూడా. ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. అయితే లవ్ మ్యారేజెస్ ఎలా అయితే కొన్ని సక్సెస్ కావడం లేదో, పెద్దవాళ్ళు చేసిన మ్యారేజెస్ చాలా మటుకు సక్సెస్ అయినాయి మా జనరేషన్లో నేను చూసినవి. ఎందుకంటే చాలా మటుకు సక్సెస్ అయినాయి. కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి అక్కడ కూడా.
ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ. కానీ ఏంటంటే ఇక్కడ 2 వైపులా పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి, భయభక్తులతో పెరిగిన పిల్లలు కాబట్టి, పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళు కాబట్టి, వీళ్ళ గౌరవాలకు తల వంచి అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. అంతేగాని ప్రతి చిన్న కారణానికి రోడ్డెక్కడము, బజార్న పడేసుకోవడము ఇవన్నీ మంచిది కాదు కదా! ఇక్కడొస్తే ఇంక మా ఫ్యామిలీ విషయం చెప్పాలంటే, మా అత్తగారికి ఎంతమందొచ్చినా సరే అలుపు సొలుపు లేకుండా చాలా స్మైలింగ్ ఫేస్‌తో ప్రశాంతంగా వండి వడ్డించడం ఆవిడకి చాలా ఇష్టం. ఆవిడకి మొహంలో విసుగు అనేది కనిపించేది కాదు. ఇక మా మామగారి విషయానికొస్తే చెప్పాలంటే చాలా ఉంది. ఆయన ఫస్ట్ మా పెళ్ళిలో మా నాన్న ఏనాడు కంటనీరు పెట్టలేదు మా నాన్న. అట్లాంటిది అప్పగింతలప్పుడు బాగా ఏడ్చేసాడు. నాన్న ఏడవడం ఏంటని చూస్తున్నాం. ఏడ్చేసి మా మామగారి వైపు తిరిగి నన్ను చూపించి ఏదో చెప్పబోతుంటే మా మామగారు ఒకటే అన్నారు. ఇక నుంచి మీ అమ్మాయి కాదండి, మా అమ్మాయి, మా గౌరి అంటే మా పెద్ద ఆడపడుచు. అప్పటికే 1 మంత్ ముందు ఆవిడకి పెళ్ళయింది. గౌరి అత్తగారింటికి వెళ్ళిపోయింది, శ్యామల మా ఇంటికి వచ్చింది. ఇద్దరు నాకు ఒకటేనండి అన్నారు. అందులో నాకు నచ్చే విషయం ఏంటంటే, మా మామగారు కూడా దాదాపు మా నాన్నలాగానే ఉంటారు. ఆ అపియరెన్స్, ఆ బాల్డ్ హెడ్, ఆ కళ్ళద్దాలు, ఇన్‌షర్ట్ ఇవన్నీ కూడా చాలా విషయాల్లో. మా నాన్న ఎక్కడికి వెళ్ళినా మంచి డ్రెస్ స్టైల్ ఉండేదనమాట. చాలా ఎట్లా గంభీరంగా, రెస్పెక్టబుల్గా అలా ఉండేది. నాన్న వ్యక్తిత్వము అంతే. అవన్నీ వేరే వీడియోలు చేశాను. మా మామగారిలో ఇంకొక మంచి విషయం, నాకు నచ్చే విషయం ఏంటంటే, ఇంట్లో వస్తువులు కానీ, డబ్బులు కానీ, బట్టలు కానీ ఎంత మంచివైనా సరే ఎవరికైనా ఇస్తాను అంటే ఆయన ఎంతో సంతోషపడిపోయేవారు. ఒకసారి ఏదో సాయిబాబా గుడి దగ్గర బిచ్చగాళ్ళు ఉంటారు అని చెప్పేసి ఒక బస్తాడు బట్టలు తీసుకున్నాను నేను. ప్యాంట్లు, షర్ట్లు, చీరలు అన్నీ మంచి మంచివే. మనకి ఇంటి నిండా పడి ఉంటాయి కదా, అవి ఏం చేస్తాము, వాళ్ళకి ఇస్తే వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు అని. అప్పుడు మా మామగారు ఎక్కడికమ్మా అని అడిగారు. ఇది మామయ్య గారు అంటే, ఎన్ని తీసుకొచ్చి ఇచ్చారో మంచి మంచి బట్టలు ఆయనవి, ప్యాంటు షర్ట్లు ఇస్త్రీవి. ఇదేంటి మామయ్య గారు అంటే, తీసుకెళ్ళమ్మా నువ్వు ఒక మంచి పని చేస్తున్నావు అని. అది మామగారు. అట్లాగే ఇంకొకటి ఏంటంటే, మా ఫ్యామిలీలో మా అత్తగారు కానీ మా మామగారు కానీ, నేను ఎప్పుడన్నా జాబ్ మారితే నీ జీతం ఎంత అని ఒకరోజు అడగలేదు వాళ్ళు. నేను అసలు స్టార్ట్ అయింది 22 ఇయర్స్ నాకు. అప్పుడు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి పెళ్లి కాగానే ఇంటి దగ్గర ఒక టీచర్ ఉంటే ఆవిడని అడిగాను, మీ స్కూల్లో వేకెన్సీ ఉందా అండి అని. ఉద్యోగం విషయంలో భయం ఉండేది కాదు నాకు ఎందుకో. స్కూల్లో కూడా స్టేజ్ మీద ఎక్కడం, స్పీచ్లు ఇవ్వడం అవన్నీ బాగానే ఉండేవి. కొత్త వాళ్ళని చూస్తే మాత్రం, అంటే బంధువులు కానీ, అమ్మ స్నేహితులు, వాళ్ళు ఎవరిని అట్లా, నాన్న స్నేహితులు అట్లా చూస్తే భయం నాకు. అంతేగాని స్కూళ్ళలోను, కాలేజెస్లోను నేను చదువుకునేటప్పుడు స్టూడెంట్గాను స్టేజ్ ఎక్కి అవన్నీ చాలా ఉండేవి నాకు యాక్టివిటీస్. అప్పుడు భయం ఉండేది కాదు. ఈవిడ అలాగే తీసుకెళ్ళింది, ఒక జాబ్ ఇప్పించింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మా హస్బెండ్ గురించి చెప్పాల్సిన విషయము, ఆయన చాలా సాఫ్ట్, చాలా సాఫ్ట్, అట్ ద సేమ్ టైం కొన్ని విషయాల్లో స్టెబర్న్ కూడా. అయితే సాఫ్ట్ని ఎందుకంటున్నానంటే, ఎదుటి మనిషి కష్ట సుఖాలు గమనిస్తూ ఉంటారు. నేను పెళ్ళై వచ్చిన కొత్తలో నాకు జాబ్ లేదు. అమ్మ వాళ్ళు నాకు పాకెట్ మనీ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇంకా నాకు అవసరాలు ఏముంటాయి, బయటికి వెళ్ళి అలవాటు లేదు. జాకెట్ బట్ట తెచ్చుకోవాలన్నా అమ్మతో పాటే వెళ్ళేవాళ్ళం, అమ్మే కొనిచ్చేది. కాబట్టి ఏమీ తెలియదు అసలు ప్రపంచం, 4 గోడల మధ్యనే. అయితే అప్పుడు ఈయన ఏం చేశారంటే, ఏమైనా అవసరాలు ఉంటాయేమో అని ఈయన ఊహించుకుని ఒక చిన్న డబ్బా అల్మరలో పెట్టి దాంట్లో డబ్బులు వేసి పెట్టేవారు. పెట్టి నాకు చెప్పారు, ఆ డబ్బులు నువ్వు వాడుకో, నేను ఏం వాడావు, ఎందుకు వాడావు నేను అడగను, ఫుల్ ఫ్రీ నీకు, మొహమాట పడకు, ఇంకా కావాలంటే చెప్పు అని. అప్పటికే ఆయన చాలా బాధ్యతలు ఉన్నాయి ఆయనకి. మా మామగారికి వచ్చే జీతం, అప్పటికే మా మామగారు రిటైర్ అయిపోయారు. అందుకని ఏంటంటే చెల్లెళ్ళ బాధ్యత, మా మరిదికి అప్పటికి ఇంకా ఉద్యోగంలో జాయిన్ అవ్వలేదు. అవన్నీ మొత్తం ఆయన ఒక్కరే భరించేవారు. అయినా సరే తనకున్న దాంట్లో అది నేను మర్చిపోలేను. అది ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు చూడండి. ఇట్లా ఎదుటి మనిషి అవసరాన్ని తనని నమ్ముకుని వచ్చిన ఒక మనిషి, ఆ మనిషికి కొన్ని అవసరాలు ఉంటాయి. ఇట్లా గమనించి నేను ఎక్కడ చూడలేదు అసలు, మా చుట్టాల్లో కూడా ఎక్కడ వినలేదు ఇంత మంచి మెంటాలిటీ. సెకండ్ ఏంటంటే, ఇంకొకటి, మా అత్తగారి ఇంట్లో ఏంటంటే టిఫిన్లు తినే అలవాట్లేదు వాళ్ళకి. పొద్దున్నే భోజనాలు చేసేస్తారు స్నానాలు చేసేసుకుని. మా అత్తగారు పూజ పునస్కారం చేసుకుని ఆవిడెప్పుడో భోంచేస్తారు, అంతేగాని టిఫిన్లు అలవాట్లేదు. మా ఇంట్లో ఏంటంటే మాకు టిఫిన్లు అలవాటు. అందుకని ఏంటంటే చాలా ప్రాబ్లం అయింది నాకు కొత్తలో అడ్జస్ట్ అవ్వడానికి. ఇంతలో జాబ్ దొరికింది, పెళ్ళిన 6 నెలలకే జాబ్ దొరికేసరికి ఈయన ఏం చేశారంటే, కొత్త కదా సిటీ, అసలే నీకు భయం అని చెప్పేసి నన్ను స్కూల్ దాకా డ్రాప్ చేసేవారనమాట. ఆ డ్రాప్ చేసేటప్పుడు ఈయన ఏం చేసేవాడంటే, బయట చిన్న హోటల్లో టిఫిన్ కొని నా చేతికి ఇచ్చేవారు. స్కూల్కి 8:30కి వెళ్ళిపోయేదాన్ని కదా, పోగానే ఫస్ట్ టిఫిన్ తిను, నీకు టిఫిన్ అలవాటు కదా మీ ఇంట్లో అని. ఇంత కేర్ ఎవరు తీసుకుంటారండి? ఇప్పుడు ఏ ప్యాకేజీలు మీకు అవసరం వస్తాయి చెప్పండి. చాలామంది ప్యాకేజీ అని అన్నారు. లక్షలు సంపాదించేవాడు భార్యను ప్రేమగా చూసుకోకపోతే ఇంకా నీ ప్యాకేజీలు, నీ డబ్బు ఎందుకు?
మనిషి డబ్బుతో హ్యాపీగా ఉండలేడు నాకు తెలిసి. ఎదుటి మనిషి మనని ప్రేమిస్తే హ్యాపీగా ఉంటాడు, 100 ఏళ్ళు హ్యాపీగా బతుకుతాడు. ఇది నాకు తెలిసి. ఇలా ఇంకా చెప్పాలంటే కనుక చాలా ఉన్నాయి. ముఖ్యంగా మా మామగారు కానీ మా అత్తగారు కానీ ఇందాక చెప్తున్నాను కదా, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మా మామగారు ఒకటి అడిగేవారు, అమ్మ నేను బయటికి వెళ్తున్నాను అంటే, మా అత్తగారు అవుట్ ఆఫ్ స్టేషన్ కానీ వాళ్ళ తమ్ముళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ, మా హస్బెండ్ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదనుకోండి, అప్పుడు నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నావు అమ్మ శ్యామల, కీ తీసుకెళ్ళిన ఇంటికి, అంతే మా మామగారు అడగడం. నా బండి మీద నేను స్వేచ్ఛగా వెళ్ళిపోయేదాన్ని. వెళ్తే గుడి బడి ఇంతే ఉంటుంది, లేదా మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళడము అట్లా. అయినా కానీ ఎక్కడికి వెళ్తున్నావు అని ఎవరు అడిగేవారు కాదు. అంతేగాని నేను ఇంటికి వస్తావు ఏంటి ఇట్లాంటి ప్రశ్నలు కానీ, ఇట్లా ప్రతి నిమిషం కంట్రోల్ పెట్టాలని కానీ ఎవరు అనుకోలేదు. మరి ఏం చూసి నన్ను వాళ్ళు అంచనా వేసుకున్నారో తెలీదు. ఇంకొకటి వాళ్ళ మెంటాలిటీస్ కూడా అంత మంచి మెంటాలిటీస్. మరి నెగిటివ్స్ లేవా మీ ఫ్యామిలీలో అంటే ఖచ్చితంగా ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. మైనస్లు కూడా ఉంటాయి. కానీ ఇంత పెద్ద పెద్ద ప్లస్ పాయింట్స్ ఉన్నప్పుడు ఆ మైనస్లు చిన్నవి. అది ఇంకా మా ఆడబిడ్డలు, వాళ్ళు ఇద్దరు నాకు ఆడబిడ్డలు. ఇద్దరు అంటే ఒక ఆవిడేమో నాకంటే కొంచెం పెద్దది 2 years, ఇంకొక అమ్మాయి నాకంటే 1 year చిన్న. అయితే వాళ్ళిద్దరి విషయం చెప్పాలంటే, వాళ్ళు ఏది పెట్టినా వాళ్ళు సంతోషంగా తీసుకుంటారు. అంతేగాని ఆ పెట్టిన వాటిలో వంకలు పెట్టడము అది ఇది ఏమీ చేయరు. పైగా అదే వాళ్ళు ఏంటంటే చాలా ఆప్యాయంగా ఆ తీసుకునే తీరు కూడా ఎంత బాగుంటుందంటే అది ఆ రిసీవింగ్ అనమాట. కాబట్టి ఇవన్నీ ప్లస్ పాయింట్సే. ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు ఉంటుంటాయి, అప్పుడప్పుడు బాగానే ఉంటాయి ఆర్గ్యుమెంట్స్. ఎందుకంటే అందరం దాదాపు ఒకటే ఏజ్ గ్రూప్ కాబట్టి చిన్న చిన్నవి ఉంటాయి. అవి పెద్దగా అవ్వడము, అందరం బజార్కి ఎక్కడం అవి ఏనాడు జరగలేదు, అసలు ఆ ఛాన్సే రాలేదు. ఒకళ్ళతో ఒకళ్ళు అడ్జస్ట్ అయిపోతూ ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే ఫ్యామిలీ రిలేషన్స్ చాలా బాగుంటాయి. అందుకని పెద్దవాళ్ళు వద్దంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. మా అత్తగారు పోయాక 2 months నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. మా మామగారు పోయినప్పుడు కూడా అంత కాలేదు, ఎందుకంటే మా అత్తగారు ఇంట్లో ఉన్నారు అప్పటికి. అట్లాంటిది ఆవిడ పోయాక నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. మా అత్తగారు 70+, అప్పుడే ఆవిడ పుట్టినరోజు చేసాం. 78th birthday అనుకుంటా, 75th birthday చాలా గ్రాండ్గా చేసాము, అందరిని చుట్టాలని పిలిచి. అది అయిన 1 monthకి ఆవిడ పోయారు. అక్కడికి ఆ రుణం అలా తీరిపోయింది అనుకుంటాను. ఎందుకంటే పెద్దవాళ్ళకి చేయడంలో ఒక సంతోషం ఉంటుంది, ఒకళ్ళకి ఇవ్వడంలో ఒక సంతోషం ఉంటుంది, ఒకళ్ళకి ఖర్చు పెట్టడంలో ఎంతో సంతోషం ఉంటుంది. అంతేగాని మనకు మనం అనుభవిస్తూ ఇద్దరమే ఉందాము హాయిగా ఎవ్వరు వద్దు అనుకునే లైఫ్ అది వేస్ట్ అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇద్దరు మనుషులు కలిసి అన్యోన్యంగా ఉండడానికి ఒక పెద్ద ఏమంటారంటే ఒక ప్రిన్సిపల్ ఫాలో అవ్వచ్చు. ఏంటంటే ఆర్గ్యుమెంట్ అవుతుంది అనుకోండి, అయినప్పుడు ఇంట్లో ఆయన ఇట్లా చేశాడు కాబట్టి నేను అన్నాను, నా తప్పేముంది, తను ఇట్లా చేయొచ్చు కదా అనుకోవడం నెగిటివ్. అక్కడ గ్యాప్ పెరుగుతుంది. అలాగే ఇంకొక నెగిటివ్ ఆర్గ్యుమెంట్కు చేస్తారు కొంతమంది, లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు. అవును నేను చెడ్డదాన్నే, ఆయన అడ్జస్ట్ అవ్వచ్చు కదా, నేను ఇట్లాగే ఉంటాను, నిజమే నేను చాలా ప్రాబ్లమే నాతో, నా స్వభావం ఇంతే, మరి ఆయన అడ్జస్ట్ అవ్వచ్చు కదా అని అంటారు. జెంట్స్ ఏమంటారు, అవును ఎంతమంది ఆడవాళ్ళు సర్దుకుపోవట్లేదు, ఈవిడ సర్దుకుపోతే ఏమవుతుంది, వేరే ఆడవాళ్ళందరూ చూడు ఎంత బాగా హస్బెండ్ కోఆపరేట్ చేస్తున్నారు, తిట్టినా కొట్టినా పడి ఉంటారు, ఈవిడేంటిలా అని వీళ్ళు అంటారు. ఇంకా సంసారం అన్యోన్యంగా ఎక్కడ ఉంటుందండి? నువ్వు నేను నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అనుకున్నప్పుడే గొడవలు మొదలవుతాయి. ఇన్నేళ్ళు కలిసిమెలిసి ఉన్న తర్వాత ఇద్దరు ఫ్యామిలీస్ ఇంకా వేరు వేరు ఎట్లా అవుతాయి? ఒకరి కష్టం ఇంకొకరిది కాదా, ఒకరి సుఖం ఇంకొకరిది కాదా? ఈ చిన్న ఇది అర్థం చేసుకోవట్లేదు. అట్లాగే గొడవలు వచ్చినప్పుడు నేను ముఖ్యంగా యంగ్స్టర్స్కి చెప్తున్నాను, గొడవలు వచ్చినప్పుడు ఎట్లా అంటే నా వల్లనే తప్పు జరిగింది, నేను ఈ మాట అనకుండా ఉండాల్సింది అని ఎప్పుడైతే అనుకున్నామో సంసారం పర్ఫెక్ట్గా ఉంటుంది. 100% హ్యాపీయెస్ట్ పర్సన్స్ మీరే ఇంకా లోకల్లో. అది గుర్తుపెట్టుకోండి. తప్పు నాదే అని మీరు అనుకొని సారీ చెప్తే ఇంకా మంచిది. ఈగోలు ఎందుకంటే ఇద్దరు ఒకటైనప్పుడు, ఇద్దరు సంసారం ఒకటైనప్పుడు, ఇద్దరు కలిసి నడుస్తున్నప్పుడు, జీవితం అంతా కలిసి నడుస్తున్నప్పుడు ఇంకా ఈగో అనే ప్రాబ్లం ఎక్కడుంది అసలు? నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అనేది మాట ఎందుకు వస్తుంది అసలు? కాబట్టి ఇవి కూడా నేర్చుకోవాలి. ఇంకా మా హస్బెండ్ గురించి చెప్పాలంటే, నేను పెళ్ళినాకనే చదువుకున్నాను. అంటే ఫీజుల గురించి వాటి గురించి మా అమ్మ వాళ్ళే బలవంతంగా నా ఫీజులు పే చేశారు వాళ్ళు 100 రోజులు కూడా. దేనికి నేను అడ్డు చెప్పలేదు, చదువులకి అడ్డు చెప్పలేదు. అట్లాగే వీణ ఇంట్లో రాత్రింబగళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే ఏంటి తలకాయ నొప్పి, ప్రాక్టీస్ చేసేటప్పుడు సౌండ్ చాలా హార్డ్గా వస్తుంది. ఎందుకంటే ఇంక ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా పూర్తిగా రాదు కాబట్టి అవకతవకలు వస్తూ ఉంటాయి, చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది వినేవాళ్ళకి. ఒక్కరోజు విసుక్కోలేదు.
పైగా ఏంటంటే నా వీణకి డిస్టర్బ్ అవుతుందేమో ఎగ్జామ్స్ టైము 11 to 2 నైట్ నా టైమింగ్స్, ప్రాక్టీస్ టైమింగ్స్. దానికి ఈయన ఇచ్చిన కోఆపరేషన్ నేను నా లైఫ్ అంతా నేను గుర్తుపెట్టుకుంటాను. అలా ఎంతమంది ఉంటారో నాకు తెలీదు. నేను చూసిన ఒక గొప్ప వ్యక్తిత్వం మాత్రం ఇక్కడే ఉంది. తర్వాత నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది వీణలో అంటే ఫస్ట్ సంతోషపడ్డది ఈయనే. నేనేదో ఘనకార్యం చేసి సాధించినట్టు. మొన్న ప్రైజ్ తీసుకుంటున్నప్పుడు అంతే. ఒక కన్న తండ్రి కూతురుని చూసుకుంటున్నట్టుగా ఉంటుందన్నమాట. ఆ టైంలో ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడాను. వివేకానంద చెప్తాడు, ఒక భార్య పట్ల భర్త కన్న తండ్రిలాగా ఎంతో కరుణతో చాలా ఆప్యాయంగా చూసుకుంటే అది నిజంగా ఆవిడకి ఒక గొప్ప వరం. అలాగే ఆడవాళ్ళు కూడా భర్తని కన్న తల్లిలాగా కనిపెట్టి కాపాడుతూ ఉంటే అది నిజమైన సంసారం. ఇది వివేకానంద స్వామి చెప్పారు. ఇది మాత్రం నా విషయంలో నిజమైంది. అలాగే నేను కవితలు రాసుకుంటూ ఉంటే అప్పుడెప్పుడో 100 కవితల ప్రోగ్రామ్ అనేసి ఒక సంస్థ వాళ్ళు నిర్వహిస్తుంటే పార్టిసిపేట్ చేశాను. ఈరోజు కవిత రాసావా అని అడగడము, నేను రాసిన కవితలన్నీ ఓపికగా వినడం. ఇంకా ఏంటంటే నేను కవితలు రాస్తున్నప్పుడు సౌండ్ లేకుండా తన బెడ్రూమ్ తలుపు దగ్గర వేసుకోవడం. ఇలా అన్ని రకాలుగా కోఆపరేషన్ అంటే ఎక్సలెంట్ కోఆపరేషన్. ఇలాంటి వ్యక్తులు రేరుగా ఉంటారు. ఇది పొగడ్డానికి చెప్పట్లేదు. మగపిల్లలకి ఇవన్నీ విన్నారనుకోండి, ఇప్పుడు యువత ఇప్పటి జనరేషన్లో మగపిల్లలు నేర్చుకోవాలి. అవతలి వాళ్ళని ఎంత కంఫర్టబుల్గా ఉంచాలి, దానివల్ల ఇతరులకు రెస్పెక్ట్ పెరుగుతుంది. అయితే కొంతమంది అమాయకులు ఏమనుకుంటారంటే భార్యను అట్లా చూసుకుంటే నెత్తి మీదకి ఎక్కుతుంది, చులకనైపోతాం అనుకుంటారు. కాదు, అది చాలా తప్పు. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇంకా మీరంటే ఉన్న రెస్పెక్ట్ డబల్ అవుతుంది. అది రెస్పెక్ట్. అది సో రెస్పెక్ట్ క్రియేట్ చేసుకోవడం అనేది మీ చేతిలో ఉంది, అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ. అట్లాగే అమ్మాయిలు కూడా వాళ్ళకి పెడుతుంటే ఏడుస్తుంటారు కొంతమంది. ఏంటంటే వాళ్ళకి ఎందుకు పెట్టాలి అంటే వాళ్ళు మొదటి నుంచి ఉన్నవాళ్ళు, వాళ్ళ దగ్గరికి మనం వచ్చాము, వాళ్ళ ఇంటికి మనం వచ్చాము. ఆయన మొదటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న అక్క చెల్లు అన్నదమ్ములతో కలిసి ఉన్నాడు. వాళ్ళకి పెట్టద్దు అనే అధికారం నీకు లేదు. ఇది నా ప్రిన్సిపల్ మొదటి నుంచి కూడాను. అందుకని ఏంటంటే ఆ రకంగా వాళ్ళకి మనం కోఆపరేట్ చేస్తున్నాం అనుకోండి, కోఆపరేట్ చేయడం కాదు మన డ్యూటీ, అది వాళ్ళకి మనం ఎంత పెట్టగలిగితే అంత మనం హ్యాపీగా ఉంటాం. హస్బెండ్ని మస్కా కొట్టాల్సిన అవసరం లేదు. జీవితాంతం మనతో కలిసి ఉంటే మనిషిని మస్కాలు ఎందుకు? ఆయనని ఇంప్రెస్ చేయడానికి కొంతమంది ఈ కేటగిరీ వాళ్ళు కూడా ఉంటారు. హస్బెండ్ని ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు చూసే విధంగా వీళ్ళకి గ్రాండ్గా ట్రీట్ చేయటము, అవి చాలా చీప్ ట్రిక్స్, చాలా చీప్. ఎందుకంటే అది నీ భార్య ఎట్లాంటిదో నీకు తెలుసు కదా. ఆవిడ నేను మస్కా కొడుతుంటే నీకు తెలిసిపోతుంది. అలాంటప్పుడు వీళ్ళు మస్కాలు కొట్టి ఇంకా చులకనవడం ఎందుకు? మనస్ఫూర్తిగా చేయండి. ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి మీరు ఆయనని సంతోషపెట్టడానికి చేయడం కంటే కూడా ఆ వ్యక్తిత్వానికి రెస్పెక్ట్ ఇస్తూ ఆయన తాలూకు వాళ్ళు కదా అనే ఒక బంధంతో చేయాలి. అప్పుడు అది బాగుంటుంది, మనకి తృప్తిగా ఉంటుంది. అవతల వాళ్ళు ఎలా ఉన్నారంటే మనకు అనవసరం. కొంతమంది అంటారు మేము ఎంత పెట్టినా వాళ్ళు మొహాలు మాడుస్తున్నారంటే మార్చుకొని నువ్వు చేసేది కరెక్ట్గా చెయ్యి, నీ మనసు తృప్తిగా ఉండేది చెయ్యి. ఇది నేను చెప్పేది. సో ఇవన్నీ కూడా ఎక్కువ గొడవలు పడే కుర్రవాళ్ళకి పనికొస్తుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రతి ఇద్దరు మనుషుల మధ్య ఎప్పుడైనా కానీ క్లాషెస్ వస్తూనే ఉంటాయి లైఫ్లో. కానీ మనం ఎలా ఉండాలి అనేది ఒకటి ఏంటంటే ఎదుటి వాళ్ళు బయట వాళ్ళు కాదు మన వాళ్ళే అనుకోవడం, ఆ చేసేదేదో తృప్తిగా మనస్ఫూర్తిగా చేయడం. ఆర్గ్యుమెంట్స్ చేసినప్పుడు తప్పు మనదే ఉంది అని అనుకుని తర్వాత మనం నిజంగా మాట్లాడిన మాటలో ఏం తప్పు ఉందో ఆలోచించుకుంటే అప్పుడు అర్థమవుతుంది ఎదుటి వాళ్ళు ఎందుకు హర్ట్ అయినారు. అప్పుడు సారీ చెప్పేయడం, మళ్ళీ అది రిపీట్ కాకుండా చూసుకోవడం. ఇవన్నీ చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. అయితే ఇవాళ రోజున నేను ఈ వీడియో ద్వారా మా అత్తగారింటి వైపు వాళ్ళకి కానీ మా పుట్టింటి వైపు వాళ్ళకి కానీ అందరికీ కూడా నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచి జీవితము నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటే వీళ్ళందరూ పరోక్షంగా కారణం. ఎందుకంటే మా బాబాయ్ ఆయన చూసిన సంబంధం ఇది. మా బాబాయి మా మామగారి అన్నయ్య అంటే మా పెద్ద మామగారు, వీళ్ళిద్దరూ ఒకటే ఆఫీస్లో పనిచేసేవారు. వారు మాట్లాడుకుని అట్లా వచ్చిన సంబంధం. పెళ్లి చూపుల్లో మేము మాట్లాడుకోలేదు, అసలు ఒకళ్ళనొకళ్ళు సరిగ్గా చూసింది కూడా ఏమో మరి అంత పరీక్షగా చూడలేదు కదా. ఎంగేజ్మెంట్ అప్పుడు మన దాంట్లో మగవాళ్ళు రారు అప్పట్లో, కాబట్టి అప్పుడు పరిచయం లేదు. పెళ్లిపీటల మీద మాట్లాడుకునేది లేదు, ఇద్దరం కొత్త కాబట్టి. ఎప్పుడో పెళ్ళైన తర్వాత మాట్లాడుకున్నాం. అది కూడా తను ఫస్ట్ కొంచెం మీరు అనే అడ్రస్ చేయడం కూడా అది మొదటి నుంచి ఉన్న అలవాటు తనకు. అది తర్వాత క్రమేణా అంటే ఒక్కసారి 2 సార్లు మీరు అనడం జరిగింది. పర్లేదు మర్యాదస్తుడని మనసులో నేను అంచనా వేసుకున్నాను. సో ఇవన్నీ కూడా మన ప్రతి మూమెంట్ కూడా ఎదుటివాడికి
ఒక రెస్పెక్ట్ క్రియేట్ చేసే విధంగా ఎదుటి వాళ్ళకి మనం మానవత్వము ఏమంటారంటే ఒక హ్యుమానిటీ, డ్యూటీ మైండెడ్, అట్లాగే అందరినీ యాక్సెప్ట్ చేసుకుంటూ పోయి క్షమించగలిగే గుణం, ఇన్ని గుణాలు కనిపిస్తాయి ఒక మనిషి ఒక వర్డ్ మాట్లాడడంతో. కాబట్టి ఇవన్నీ కూడా పనికొస్తాయని అనుకుంటున్నాను. ఇవాళ నేను ఇంత మంచి జీవితం అనుభవిస్తున్నందుకు, అంటే మంచి జీవితం అంటే ఏ లోటు లేదు, లోటు ఉందని అనుకునే అవకాశం కూడా దేవుడు నాకు ఇవ్వలేదు. నిజంగా చెప్పాలంటే అన్నీ ఇచ్చాడు, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. అందుకని ఆ భగవంతుడికి సర్వదా కృతజ్ఞతలు చెప్తున్నాను. అట్లాగే ఇంత మంచి ఫ్యామిలీలో తెలుసో తెలియకో, అంటే ఇంతమంది ఉన్నారని తెలుసు, కానీ ఏంటంటే ముందు ముందు ఇంకా ఇంత సంతోషంగా ఉంటానని ఊహించకుండానే ఈ సంబంధం చూసి చేసిన మా పేరెంట్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ వీడియోని ఓపికగా చూసిన మీకందరికీ కృతజ్ఞతలు. అలాగే యంగ్స్టర్స్కి ఈ టిప్స్ పనికొస్తాయని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా పెద్దవాళ్ళు ఇది కనుక చూసినట్టయితే ఈ వీడియో, ఈ చిన్న చిన్న టిప్స్ చెప్పండి పిల్లలకి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అడ్జస్ట్ అయిపోమని చెప్పండి. అది ప్రతి చిన్నదాన్ని పెద్దగా చేసుకోవడము, భూతద్దంలో చూడటము, ప్రతి చిన్నదానికి యారోగెంట్గా వాయిలెంట్గా అవ్వడము, భార్యని చీప్గా చూడటము, అది ఇది అనడము. ఇక్కడ ఈ విషయంలో ఇంకొకటి చెప్పాలి నేను, మా వారికి అది ఇది అని అలవాటు లేదు, తను అని చెప్తారు నా గురించి. ఇవన్నీ కూడా పిల్లలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు సమానంగా ఉన్నప్పుడు ఒకరిని కించపరిచి అందరి ముందు భార్య మీద వెధవ జోక్స్ వేసి, ఆ అమ్మాయిని చీప్గా చూసి భార్య మీద జోక్స్ వేస్తుంటే సంతోషపడే వాళ్ళు ఉంటారు కొంతమంది, హస్బెండ్ వైపు వాళ్ళు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములో ఎవరో ఒకళ్ళు, జనరల్గా అక్క చెల్లెళ్ళే వదిన మీద కానీ మరదల మీద కానీ జోక్స్ వేస్తుంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. వీళ్ళ కళ్ళలో ఎంజాయ్ చూడడం కోసం మగవాళ్ళు జోకులు వేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ అవతలి వాళ్ళని కించపరచకుండా ఉంటే మీరు అడగకుండానే డబల్ రెస్పెక్ట్ ఇస్తారు, నెత్తినెక్కరు. ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ కూడా చిల్లర ఆలోచనలు. చిన్న విషయాన్ని అవతల వాళ్ళని పరాయి వాళ్ళలాగా, లేకి వాళ్ళలాగా ఊహించుకుంటే ఏమో పొగిడితే నెత్తినెక్కుతారేమో అనే చెత్త ఆలోచనలు వస్తాయి. అలాంటిది ఏముండదు. మీరు ఎంత బాగా చూసుకుంటే అవతల వాళ్ళు మీకు డబుల్ రెస్పెక్ట్ ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను నేను ఈ మాట. అందుకని ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్నట్లు ఇంకొక విషయం కూడా మర్చిపోయాను చెప్పడం, మా మామగారి గురించి. మా మామగారు పోయాక మా వారు ఏదో పని మీద ఆయన తరచుగా వెళ్ళి సిజిహెచ్ క్లినిక్ వెళ్ళారట. వెళ్తే అక్కడ వాళ్ళు అడిగారట, మీ ఆవిడ గురించి మీ నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, పొద్దున్నే 5 గంటలకు లేచి అన్నీ వంట టిఫిన్ అన్నీ చేసి ఉద్యోగానికి వెళ్తుంది, మళ్ళీ రాగానే అన్నీ చేస్తుంది, మా కోడలు ఫుల్ అట్లా చేసేసరికి మాకు రెస్ట్, మిగతా పనులు చేసుకోవడానికి అన్నిటికీ, అంటే ఫంక్షన్స్కి వాటికి వెళ్ళడానికి కూడా మాకు వీలుగా ఉంటుంది, అంత మంచి కోడలు అని ఆయన చెప్పారట. అది మా వారితో వాళ్ళు చెప్పడం, అది విన్నాక నాకు ఎంత సంతోషం వేసిందో. ఎందుకంటే ఎంత చేసినా అసంతృప్తిగా గొణిగే వాళ్ళే ఉంటారు ఎక్కువ మటుకు. అలాంటిది ఈయన నా వెనకాల అలా చెప్పడం, అంటే మార్నింగ్ నుంచి నేను చేసేవన్నీ కూడా ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. అది నాకు చాలా సంతోషం వేసింది. అట్లాగే పని మనిషి రాకపోతే నేను పనిచేస్తే ఆయనకు నచ్చేది కాదు, అంటే ఇష్టపడేవారు కాదు. నేను పనిచేస్తే ఆయన చూడలేకపోయేవారు, సేమ్ మా నాన్నలాగానే. అందుకని ఆయన ఏం చేసేవారంటే ఎదురింటి వాళ్ళకి చెప్పి, ఇంకొకటి అక్కడ పనిచేసేవాడు ఒకతను ఉంటాడు స్వీపరు, అతనికి చెప్పి ఎవరినో ఒకళ్ళని అరేంజ్ చేసేవారు, నువ్వు చేయకమ్మా అని అనేవారు. అలా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. మరి లెంగ్తీ వీడియో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.